1,89 కేజీల గోమాంసాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న కోల్డ్ స్టోరేజ్ వద్ద విశ్వ హిందూ పరిషత్ నేతలు ధర్నాకు దిగారు. అసలు ఇక్కడ గోమాంసం ఉందా, ఇక్కడున్న గోమాంసాన్ని అక్రమంగా తరలించేశారా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. తమను ఎక్కడైతే కోల్డ్ స్టోరేజ్లో గోమాంసాన్ని నిల్వ ఉంచాము, సీజ్ చేశామని చెప్తున్నారో దాన్ని చూపించాలని చెప్పి ఇక్కడున్న విశ్వ హిందూ పరిషత్ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సీజ్ చేసిన గోమాంసాన్ని కూడా రాత్రికి రాత్రే తరలించేశారనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, అసలు మీకున్న అనుమానాలు ఏంటి? అయ్యా, గత 15 రోజుల నుంచి ఈ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ గోమాంసం ఉంది అని చెప్పి వార్తలు వచ్చిన దగ్గర నుంచి గోమాంసం 2 లక్షల కేజీలు. మరి ఎన్ని గోవులను వధించి ఉంటారు, ఎంత మాంసం తీసుకొని వచ్చారు, అది ఎక్కడి నుంచి తెచ్చారు? వేబిల్స్ లేవు వీళ్ళ దగ్గర, ఏ రకమైనటువంటి రికార్డు మెయింటైన్ చేయడం లేదు, ఏ లారీలు వస్తున్నాయో ఏ లారీలు పోతున్నాయో తెలియదు. కనీసం ఈ కోల్డ్ స్టోరేజ్ని సీజ్ చేశారా, ఎంప్లాయీస్ని పైకి తీసుకొని వచ్చంటే ఆ పని కూడా చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు అని అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉన్నదో ఆ టీడీపీ నాయకుడు బాపట్ల ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు హస్తం దీంట్లో ఉందని ఇప్పుడు మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకు అనంటే ఈ స్టోరేజ్ అధినేత ఎవరు అనంటే తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా. ఈ తటవర్తి సుబ్రహ్మణ్యం గుప్తా నరేంద్ర వర్మ గారికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. అందుచేత మొత్తం ఆయమాయి గారిడి చేసి కొన్నాళ్ళు జనాలు మర్చిపోతే ఈ కేసు క్లోజ్ చేసేస్తారు. ఇది నడుస్తున్నటువంటిది ఈ ప్రభుత్వ నాటకం. విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా చెప్తోంది గనక కోల్డ్ స్టోరేజ్ మొత్తం సీజ్ చేయాలి. ఈ కోల్డ్ స్టోరేజ్ అధినేత ఆ పార్ట్ క్లోజ్ చేస్తేనేం పోయింది, నా వ్యాపారం అవుతోంది కదా అని కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఏసీ రూమ్లో నిద్రపోతున్నాడు. ఇక్కడ మేము కార్యకర్తలమైనటువంటి వాళ్ళం ఎండనక వాననక ఇక్కడ మేము చూస్తున్నాం. అంటే కార్యకర్తలు, ప్రజలు, హిందువులు అంటే అంత వెర్రి వెధవల్లాగా చూస్తున్నటువంటి వాడిని మొత్తం అరెస్ట్ చేయాలి, కోల్డ్ స్టోరేజ్ మొత్తం క్లోజ్ చేయాలి. అంతవరకు కూడా విశ్వ హిందూ పరిషత్ నిద్రపోతే ఇక్కడే కూర్చుంటాం మేము. సార్ చెప్పండి, అంటే దర్యాప్తు ముందుకు జరగకుండా కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో గోమాత అంటే తల్లి తర్వాత తల్లిగా భావించేటువంటి సకల దేవతలు ఉన్నటువంటి యొక్క గోమాతని ఇంత ఘోరాతి ఘోరంగా అక్రమంగా నిలువ పెట్టి సుమారు 2 లక్షల కేజీల గోమాంసం ఇక్కడ ఉన్నటువంటి స్టోరేజ్లో పట్టుకుంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించలేదు, లోకేష్ స్పందించలేదు, చంద్రబాబు నాయుడు గారేమో నిమ్మక నీరెత్తినట్టున్నారు. అంటే ఈ రోజున హిందువుల మనోభావాలు, సాంప్రదాయాలు, సంస్కృతి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి విధంగా ఉంది అని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా సీజ్ చేయలేదండి. పాప పోలీసు వారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఆయన. రాజకీయ పార్టీ ఒత్తిడి ఉంది పోలీసు వారికి. నిజంగా కనుక వాళ్ళు సీజ్ చేస్తుంటే ఈ రోజున ఇంతమంది వెహికల్స్ లోపలికి ఎలా వెళ్తున్నారు, ఇంతమంది స్టాఫ్ లోపల ఎలా పనిచేస్తున్నారు అంటే మేము సీఏ గారిని అడిగితే పర్టికులర్ పార్ట్ సీజ్ చేసామంటున్నారు. నిజంగా పర్టికులర్ పార్ట్ సీజ్ చేశారని నమ్మకం మాకేంటి? పోనీ మేము రావు, మీడియా వాళ్ళని పంపించండి. నిజంగా స్టోరేజ్ సీజ్ చేసారా లేదా? ఇది 100% అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇది తెలుసు. ఆయన ఎమ్మెల్యేలని వెనకేసుకొస్తున్నారు నిష్పక్షపాతంగా. మాకు పార్టీలు ముఖ్యం కాదు, దేశం ముఖ్యం, మా హిందూ ధర్మం ముఖ్యం. కూటమిలో ఉన్నా కూడా మేము చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే మేము తప్పు చేస్తామని చెప్పని మేము తెలియజేస్తాం. ఈ రోజున వివిధ హైందవ సంఘాలు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హైందవ సంఘాలు ఏకవుతున్నాయి. ఇంత అక్రమ రవాణా విజయనగరం నుంచి, ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం బోర్డర్ దాడుతుందంటే పాప పోలీసు వారు పట్టుకుంటున్నారు. కానీ మీ రాజకీయ ఒత్తిళ్లు, మీ రాజకీయ స్థానికంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రోద్బలంతో వాళ్ళు తూతు మంత్రంగా చూసి వెళ్ళినట్టుగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజున సుమారు 20 రోజుల నుంచి వివిధ హైందవ సంఘాలు అధికార పార్టీలో ఉన్నటువంటి విధంగా మేము కొట్టుమిట్టాడుతుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరు పట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద 100% దీని మీద ఉంది అని చెప్పి మేము కొంచెం తెలియజేస్తున్నాం. అక్రమ గోమాంసం వెనక కూటమిలో ఉన్న కూటమిలో ఉన్న పెద్దల ప్రమేయం ఉంది కాబట్టే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యంగా బాపట్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నరేంద్ర వర్మకు కానీ ఆయన అనుచరుడు గుప్తాకు సంబంధించిన కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తుందని, ఇప్పటికైనా
ఏదైతే ఈ కోల్డ్ స్టోరేజ్ ఉందో దీన్ని పూర్తిగా సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు. హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం లేదా అని చెప్పి విశ్వ హిందూ పరిషత్తో పాటు అలాగే వివిధ ధార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.